10th క్లాస్ ఫినిష్ అయిన తర్వాత ఇంటర్మీడియట్‌తో పాటు బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలము? మీరు కావాలనుకునే టాప్ కాలేజెస్ ఎయిమ్స్, జిప్మర్ ఇటువంటి కాలేజెస్ లేదా గవర్నమెంట్ కాలేజెస్‌లో ఏ కేటగిరీలో ఫ్రీ సీట్స్ సంపాదించడానికి ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి? ప్రిపరేషన్ ఎలాగుండాలి? ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనే విషయాల గురించి, అలాగే శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఎలా ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని అనే విషయాల మీద ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీతో పాటు ఐఐటి కోచింగ్ తీసుకున్నాను, జేఈ కోచింగ్ తీసుకున్నాను. అయితే 10th తర్వాత ఇంటర్మీడియట్లోనే, అంటే 10th దాకా నాకు ఫౌండేషన్ ఏం లేదు, నాకు ఐఐటి జే ఫౌండేషన్ ఏం లేదు. ఇంటర్మీడియట్లో మామూలుగానే కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యాను. ఫైనల్గా నాకు ఐఐటి మెడ్రాస్లో బీటెక్ సీట్ వచ్చింది. అక్కడ 4 years బీటెక్ చేశాను. చేసిన తర్వాత నుంచి కొంతకాలం జాబ్ చేసి శరత్ చంద్ర నీట్ అకాడమీ ఐఐటి అక్కడ స్టార్ట్ చేసి చాలామందికి ఐఐటీస్లో నీట్లో మంచి ర్యాంక్స్ మేము అచీవ్ చేయగలిగాము. అయితే ఈ ఓవరాల్ ప్రిపరేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంటర్మీడియట్లో జేఈకి ప్రిపేర్ అయినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అలాగే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు ఆ 4 yearsలో నేను వేరే ర్యాంకర్స్ చూసినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అందరూ ఒకే స్ట్రాటజీతో ర్యాంక్ క్రాక్ చేయడం జరగదు. ప్రతి స్టూడెంట్ యూనిక్గా ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీ వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఫండమెంటల్స్, బేసిక్స్ని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడంలో తక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇంకొంతమంది బేసిక్స్ని త్వరగా చదివి ఎక్కువ బిట్స్ సాల్వ్ చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే అసలు ఎటువంటి కోచింగ్ లేకుండా నార్మల్గా ఇంటర్మీడియట్ చదువుకొని మార్నింగ్స్ ఈవినింగ్స్ వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ పేపర్స్ చేసుకుంటూ వెళ్ళి కూడా ర్యాంక్స్ కూడా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనం కూడా మన స్టూడెంట్స్ వాళ్ళు శరత్ చంద్ర నీట్ అకాడమీలో, ఐఐటి అకాడమీలో మన దగ్గర నీట్ కోచింగ్ అండ్ ఐఐటి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ బట్టి, మెంటాలిటీ బట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలా తీసుకువెళ్ళడం వల్లనే మనకు ఐఐటీస్లో 6th ర్యాంక్ అవ్వచ్చు, 88th ర్యాంక్, 91st ర్యాంక్ సాధించగలిగాము. అలా నీట్లో కూడా చాలామంది మన స్టూడెంట్స్ ఎయిమ్స్కి వెళ్ళారు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా స్టూడెంట్స్ యొక్క లెవెల్ బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళకి ఆల్రెడీ ఈ నీట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న స్ట్రెంగ్త్ బట్టే ప్రిపరేషన్ మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. దానివల్లనే శరత్ చంద్ర నీట్ అకాడమీలో ర్యాంక్స్ సాధించగలిగాం. అది ఇందులో ఫస్ట్లీ మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 దాకా మేము ఏదైతే క్లాస్ చెప్తామో ఆ క్లాస్ అందరూ ఒకేలా ఉంటాయి. అంటే ఆల్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ క్లాసెస్. కానీ మధ్యాహ్నం 2 నుంచి నైట్ 8 దాకా మేము కండక్ట్ చేసే స్టడీ అవర్స్లో మాత్రం ఎవరైతే స్టూడెంట్స్కి కొంచెం బేసిక్ స్ట్రాంగ్గా ఉండి, ఫండమెంటల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ వరకు అసైన్మెంట్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ వేరే ఇస్తాం, సో దట్ వాళ్ళు ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తుంటారు. ఎవరికైతే కొంచెం బేసిక్స్ కానీ ఫండమెంటల్స్ కానీ కొంచెం ఇంకా లోగా ఉంటాయో, అంత యాక్టివ్గా ఉండరో, వాళ్ళ వరకు కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇచ్చి అవి చేసే కొద్దీ వాళ్ళలో మోటివేషన్ పెరిగి, అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి, మేము చేయగలుగుతున్నామని. అలా బిల్డప్ అవుతున్నప్పుడు బేసిక్స్ మరొకసారి రివైజ్ చేసి ప్రోగ్రెసివ్గా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే క్లాసెస్ అందరూ ఒకేలా జరిగినా స్టడీ అవర్స్ టైంలో మాత్రం ఆ వేరియేషన్ ఉండడం వల్ల డిఫరెంట్ స్టూడెంట్స్ని మేము క్యాటర్ చేయగలుగుతూ ఉంటాం. సెకండ్ ఏంటంటే, ఎవరైతే మాకు 2 year షెడ్యూల్ ఉంటుంది, అంటే మొత్తం ఇంటర్మీడియట్ 2 yearsలో ఏ రోజు ఏ క్లాస్ చెప్పాలి, ఏ మంత్కి ఎంత సిలబస్ ఫినిష్ చేయాలి, మొత్తం 24 months, 2 years 24 monthsలో ఓన్లీ 15 monthsలోనే సిలబస్ అంతా అయిపోతుంది, నీట్ది ఫినిష్ చేస్తాం. లాస్ట్ 8 to 9 months ఏంటంటే రివిజన్, మల్టిపుల్ రివిజన్ చేస్తూ ఉంటాం. అయితే 15 months షెడ్యూల్ అనేది క్లియర్గా శరత్ చంద్ర నీట్ అకాడమీకి ఉన్నప్పటికీ కూడా బఫర్ టైం పెట్టుకుంటాం. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే దాకా మేము చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతుంటాయో ఎవరికైతే సరిగ్గా అర్థం కాలేదో వాళ్ళకి ఫ్రైడే సాటర్డే మరొకసారి అంటే అర్థం కాని వాళ్ళకి రిపీట్ చేసే అవసరం ఉంటుంది. అలాగే రిపీట్ చేయకపోతే ఏమవుతుందంటే బేసిక్స్లో ఎనఫ్ అండర్స్టాండింగ్ లేకుండా మీరు ముందుకు వెళ్ళే కొద్దీ డిఫికల్ట్ అవుతుంది. ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్లో కైనమాటిక్స్ బాగా అర్థమైతేనే లాస్ ఆఫ్ మోషన్ అర్థం అవుతుంది. అంటే కైనమాటిక్స్లో డిస్ప్లేస్మెంట్, ఆ వెలాసిటీ, యాక్సిలరేషన్ అర్థం కాకుండా లాస్ ఆఫ్ మోషన్లోకి వెళ్తే కష్టం అవుతుంది. అలాగే లాస్ ఆఫ్ మోషన్లో ఆ ఫోర్స్, మొమెంటము, ఇనర్షియా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, ఇవి బాగా అర్థమైతేనే వర్క్ పవర్ ఎనర్జీకి వెళ్ళగలుగుతారు. వర్క్ పవర్ ఎనర్జీ అర్థమైతేనే అగైన్ యూ కెన్ గో టు రొటేషనల్ మోషన్, అందులో టార్క్ అవ్వచ్చు, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్, ఇవి బాగా అర్థమవుతాయి. సో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో బేసిక్స్ దగ్గర ఈవెన్ కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీలో కూడా మా ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి, ఆ తర్వాత యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నోమెన్క్లేచర్స్ స్ట్రాంగ్గా ఉండాలి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఈ మన కెమికల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ రకంగా అలాగే ఈవెన్ బాటనీ జువాలజీ కూడా ఈ ఫండమెంటల్స్ కానీ వీక్ ఉన్నాయనుకోండి, ఆ తర్వాత మీరు ఎంత కష్టపడినా ఎన్ని బిట్స్ సాల్వ్ చేసినా కూడా ఆ స్ట్రెంత్ రాదు, మార్క్స్ వచ్చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ మొత్తంలో కూడా కెమికల్ ఫార్ములా అనేది ఇనీషియల్గా మీరు బాగా బిల్డప్ చేసుకుంటేనే ఆర్గానిక్ అయినా ఇనార్గానిక్ అయినా ఫిజికల్ అయినా బాగా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్కి పొటాషియం పరమాంగనేట్ కెమికల్ ఫార్మ్ ఐడియా ఉంటుంది, కానీ పొటాషియం మ్యాంగనేట్ ఐడియా ఉండదు. అలాగే పొటాషియం డైక్రోమేట్ గుర్తుంటుంది, తెలుస్తుంది ఎలాగనేది, బట్ అమ్మోనియం డైక్రో ఐడియా ఉండదు. సో ఇటువంటి బేసిక్స్ లేనప్పుడు చాలా కష్టం అవుతుంది. అందుకనే వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. సెకండ్లీ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ అందరూ పెడతారు, మేమే పెడతాం వీకెండ్ ఎగ్జామ్స్. ఎవ్రీ సాటర్డే సండే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ డైలీ కూడా ఈ రోజు జరిగిన సిలబస్ మీద నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది, స్లిప్ టెస్ట్ అంటారు దాన్ని. అలా ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే డైలీ రివిజన్ స్ట్రాంగ్గా చేయగలుగుతారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఆ వీక్లో చెప్పిన సిలబస్ మీద వీకెండ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల వీక్లీ రివిజన్, అలాగే మంత్ ఎండింగ్ మంత్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, ఎవ్రీ 3 మంత్స్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. దాని రివిజన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన, అంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాళ్ళు బాగా చదువుతున్నట్టుగా, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి బాగా చదవనట్టుగా, అంటే ఇటువంటి సెగ్రిగేషన్ చేయడం కష్టం. మేమేం చేస్తామంటే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టిన వీకెండ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 720 మార్క్స్కి ఎవరికైనా 500 క్రాస్ చేయాలి, 500 క్రాస్ చేయడం తక్కువ వస్తున్నాయి. క్రాస్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళని మీరు బాగా చదవాలి, కష్టపడాలని చెప్పడం అనేది ఇల్లాజికల్. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఆ రిమైనింగ్ మార్క్స్ ఎక్కడ తగ్గుతున్నాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో మార్క్స్ తగ్గుతున్నాయా, లేకపోతే అప్లికేషన్ బేస్ తగ్గుతున్నాయా, లేకపోతే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ మీద బేస్ తగ్గుతున్నాయా, లేదా క్రిటికల్ థింకింగ్, అంటే క్వశ్చన్స్ రకాలు ఉంటాయి. కాన్సెప్ట్స్ ఏమైనప్పటికీ క్వశ్చన్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అవ్వచ్చు, డయాగ్రామెటిక్ బేస్డ్ అవ్వచ్చు, అసర్షన్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్, ఇలా క్వశ్చన్స్ రకరకాలు ఉంటాయి. కొన్నేమో కాన్సెప్ట్ టెస్ట్ చేస్తాయి, కొన్నేమో మెమరీ టెస్ట్ చేస్తాయి, మెమరీని. సో వాళ్ళకి మేము ఎక్కడ తప్పులు చేస్తున్నారో తప్పులు చేసిన గ్రాఫ్ గీస్తాం. ఇప్పుడు ఏ ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని చాలా క్లియర్గా మనం స్టూడెంట్స్ ఎక్కడ తప్పులు పోతున్నాయి, వాళ్ళు ఎందులో వీక్గా ఉన్నారు, క్రిటికల్ థింకింగ్ వీక్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి మెమరీ బేస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోతున్నారా, కాన్సెప్ట్స్ క్లియర్ అప్లికేషన్ చేయలేకపోతున్నారా, కాన్సెప్ట్స్ ఏంటనేది అర్థం చేసుకొని వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తే వితిన్ 2-3 మంత్స్లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అలా మనం ఎందులో మిస్టేక్స్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసి ప్రతి స్టూడెంట్తో పర్సనల్గా మాడాలి. అందుకనే స్టూడెంట్ టు టీచర్ రేషియో మేము తక్కువ మెయింటైన్ చేస్తాం. టీచర్ టు స్టూడెంట్ తక్కువ మెయింటైన్ చేస్తాం. అంటే తక్కువ మంది స్టూడెంట్ టీచర్ ఉంటారు. టీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ క్లాసెస్లో కూడా క్లాస్కి 50 మెంబర్స్ ఉంటారు. క్లాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, అంటే ఏసీ క్లాసెస్ ఉంటాయి, డిజిటల్ బోర్డు ఉంటుంది. డిజిటల్ బోర్డు ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి విజువలైజేషన్ కష్టం అవుతుంది. డిజిటల్ బోర్డులో వాటి వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ చూపించడం బెటర్గా అర్థం అవుతుంది, దానికోసం యూస్ చేస్తుంటాము. తక్కువ మంది స్ట్రెంత్ ఉండడం వల్ల టీచర్స్ కూడా స్టూడెంట్స్ నేమ్స్ గుర్తుంటాయి. టీచర్సే కాకుండా మెంటర్స్ కూడా స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ అయిపోగానే మార్క్స్ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కి మెంటర్షిప్, అంటే వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ వాళ్ళు ఫోకస్ చేయాలి అర్థం చేసుకొని దాని పక్కన మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 3-4 మంత్స్లో స్టూడెంట్స్కి కొన్ని మార్క్స్ తగ్గుతూ ఉన్నా గ్రాడ్యువల్ వెళ్ళేసరికి ఎవ్రీ స్టూడెంట్ కెన్ పర్ఫామ్ వెరీ వెల్. అందులో ఇంటర్మీడియట్ ఏజ్ అంటే 16-17 ఇయర్స్ ఏజ్లో ఫిజికల్ చేంజెస్ కానీ, ఎమోషనల్ చేంజెస్ కానీ, మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. స్టూడెంట్స్కి ఏంటంటే ఈ బుక్స్ చదివితేనే ఈ ప్రాబ్లమ్స్ చేస్తాను ర్యాంక్ వస్తుంది అని చెప్పడం కన్నా కూడా వాళ్ళు చేయగలరు అన్న మోటివేషన్ ఇస్తూ, కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తూ, వాళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యాకల్టీ బేసికల్గా ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ ఐఐటియన్స్. అంటే ఐఐటీలో నాలాగే వాళ్ళు ఐఐటీ బీటెక్ చేసి కొంతకాలం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి మన దగ్గర టీచ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఆ మ్యాథమెటికల్ ఫిజిక్స్ అయినా ఫిజికల్ కెమిస్ట్రీలో అయినా కూడా మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా పిల్లలకు అర్థమైన ఫ్రెండ్లీ చెప్పగలుగుతారు. వెరస్ బాటనీ జువాలజీ అండ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అంటే మాస్టర్స్ చేసి వెరీ సీనియర్ ఫ్యాకల్టీ. వాళ్ళు ఏంటంటే నిమోనిక్స్ ద్వారా, అంటే గుర్తుండడం కోసం మెమరీ బేస్డ్గా నిమోనిక్స్ అవ్వచ్చు, ఫ్లాష్ కార్డ్స్, లేకపోతే యాక్టివ్ రీకాలింగ్ మెథడ్స్ అవ్వచ్చు, మైండ్ మ్యాప్స్ ద్వారా ఇటువంటి విధంగా వాళ్ళ పిల్లలకు అర్థమని చెప్తారు. ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తారు. నేను ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయితేనే వాళ్ళు బాగా ఎగ్జామ్స్ రాయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, జనరల్గా నీట్లో ఎక్కువ మందికి ఫిజిక్స్ తక్కువ వస్తుంటుంది. కారణం ఏంటంటే నీట్కి కోచింగ్ తీసుకున్న ఎక్కువ మంది 10th క్లాస్ దాకా మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండరు. మ్యాథ్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫిజిక్స్ కొంచెం మార్క్స్ తక్కువ వస్తుంటాయి. మేము చేస్తాం ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి స్టూడెంట్స్కి. దానికి ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ ఉంది. థర్మోడైనమిక్స్లో ప్రెషర్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైతేనే మొత్తం అర్థం చేసుకోగలరు. సో ప్రెషర్ మీద వాళ్ళకి అర్థం చేసుకోవడం కాకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చాలామంది ఇంట్లో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాత్రూమ్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. అంటే కామన్ బయట చూసే విషయాలు చెప్తున్నారు. దాని కారణం ఏంటంటే
ఈ బాత్రూమ్ డోర్ ఉంటుందో దానికి 2 సైడ్స్ ఉంటుంది. ఒక పక్క బాత్రూమ్ లోపల ప్రెషర్ ఉంటుంది. ఇంకో పక్క బెడ్రూమ్ లోపల ప్రెషర్ ఉంటుంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు బెడ్రూమ్ ప్రెషర్ మారిపోద్ది. దానివల్ల డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఒక దగ్గర హై ప్రెషర్, లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ద డోర్ ఇస్ పుష్డ్ అనమాట. ఇలా బయట కనిపించే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తేనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో చెప్పిన విధంగా ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మంచి ఎగ్జాంపుల్స్తో. సెకండ్ మోటివేట్ చేయాలి. మార్క్స్ తక్కువ ఎంత తక్కువ వస్తుందో అర్థం చేసుకొని వాళ్ళు మోటివేట్ చేయాలి. అలా ఇన్స్పైర్ చేయాలి. ఇన్స్పైర్ ఎలా చేస్తాం మేము? మా దగ్గర ఏమవుతుందంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర నీట్ కోచింగ్ తీసుకొని ఎయిమ్స్లో చదువుతున్నారో, ఎయిమ్స్ ఢిల్లీ అవ్వచ్చు. టాప్ ఎయిమ్స్ అంటే ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, భువనేశ్వర్, రిషికేష్, నాగ్పూర్. ఈ 6 ఎయిమ్స్ ఏంటంటే టాప్ ఎయిమ్స్. అందులో సీట్ రావాలంటే 720కి 710 కన్నా ఎక్కువ రావాలి. అంటే 1000 ర్యాంక్స్ లోపల రావాలి. సో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అవుతున్నారో మా ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళు తీసుకొస్తుంటాం మేము. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంటారు. వాళ్ళు వచ్చి పిల్లలు ఇంటర్ అవుతారు. వాళ్ళ పిల్లలు చెప్తారు అంటే వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, ఎలా రెక్టిఫై చేసుకున్నారు, వాళ్ళు ఏ టైంలో వీక్ ఉండేవాళ్ళు, ఎలా స్ట్రాంగ్ అయ్యారు. దానివల్ల పిల్లలు ఇన్స్పైర్ అవుతుంటారు. ఆ మోటివేషన్ ఇంపార్టెంట్. అలాగే ఈవెన్ సీనియర్ డాక్టర్స్, మంచి కార్డియాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్స్ని కానీ టాప్ డాక్టర్ తీసుకొస్తూ ఉంటాం. దానివల్ల స్టూడెంట్స్ వాళ్ళు చూసినప్పుడు ఎస్ మేము ఇలా అవ్వాలి, మేము కూడా మంచి డాక్టర్ అవ్వగలం అని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. సో ఈ రకంగా పిల్లలు ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ప్రెషర్ పెట్టి, స్ట్రెస్ పెట్టి, నైట్కి వెళ్ళి ఫినిష్ చేయాలి, చేయకపోతే ర్యాంక్ రాదు, ఇటువంటి చేస్తే ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఏమైనా జనరల్గా దే విల్ డిప్రెస్డ్. నేను చూశాను పర్సనల్గా చాలామంది. అంటే నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు చూశాను నేను. చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్కి యావరేజ్గా ఉంటారు. కానీ ఇంటర్మీడియట్లో చాలా బాగా ర్యాంక్ వచ్చేస్తుంది. అలాగే నేను వేరే కాలేజ్ చూశాను కొంతమంది స్టూడెంట్స్ని పాపం 10th క్లాస్కి బాగా స్ట్రాంగ్ ఉంటారు. ఇంటర్మీడియట్లో వాళ్ళు కొంచెం డీమోటివేషన్ వల్ల, డిప్రెషన్ వల్ల, చదవలేక ప్రెషర్ ఫీల్ ర్యాంక్ రాదు. సో 10th దాకా యావరేజ్ ఉన్న స్టూడెంట్కి ఏమో నీట్లో మంచి ర్యాంక్ వస్తుంది, టాపర్కి ఏమో రావట్లేదు. దాని కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లో మన స్టూడెంట్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాము, లెసన్స్ ఎలా చెప్తాము, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, మోటివేషన్ ఎలా తీసుకొస్తాము, పర్సనల్ మెంటర్షిప్ ఇస్తున్నామా లేదా, ప్లస్ స్టూడెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా, దీని మీద బేసే మొత్తం మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కామన్ చేసే తప్పులు ఏంటంటే నెంబర్ 1 సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. 2 years కూడా సోషల్ మీడియా డిస్టర్బింగ్ ఉంటుంది. నెంబర్ 2 మార్కెట్లో ఎక్కువ బుక్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నాయని చెప్పి అన్ని చదువుకుంటూ వెళ్ళకూడదు. మన స్టూడెంట్ లిమిట్ చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ షుడ్ బి ఎనఫ్. ఆ ఎన్సీఆర్టీస్నే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ చదివినా కూడా ఇంకెక్కువసార్లు రివైజ్ చేయడానికి, ఇంకా అందులో స్ట్రాంగ్ అవడం కోసం మేము చేస్తామంటే శరత్ చంద్ర నీట్ అకాడమీ మెటీరియల్ బాగున్నప్పటికీ ఆ మెటీరియల్తో పాటు ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ కొన్ని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చెర్రీ టాప్ అని, అలాగే మాస్టర్ ది ఎన్సీఆర్టీ అరియన్ పబ్లికేషన్స్ అని, అలాగే ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ ఎంటీస్ పబ్లికేషన్స్ అని, అలాగే లాస్ట్ 10 years అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, లాస్ట్ 10 years అని కాదు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. దానివల్ల ఎన్సీఆర్టీస్ బాగా స్ట్రాంగ్ అవుతారు. ఆ తర్వాత మా మెటీరియల్ చదువుతారు. అంటే సరిపోతుంది. అది కాకుండా మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, కానీ అన్ని బుక్స్ వెళ్ళి అన్ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే కన్సాలిడేషన్కి రివిజన్ టైం సరిపోదు. అది సెకండ్ మిస్టేక్. ఫస్ట్ సోషల్ మీడియా, సెకండ్ ఈ మిస్టేక్ అనమాట. అంటే టూ మచ్ మెటీరియల్ చేయకూడదు. తక్కువ మెటీరియల్ పెట్టుకొని బేసిక్ బుక్స్ పెట్టుకొని ఎక్కువ రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే కంపారిజన్. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ముందు కూర్చున్న వాళ్ళు, వెనకాల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఫౌండేషన్ నుంచి వచ్చారు, వాళ్ళ 8th 9th 10th ఎలా ఉందో మనకు తెలియదు. అలా కంపేర్ చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నిన్న ఎలా ఉన్నాం, ఈరోజు ఎంత ఇంప్రూవ్ అయ్యాం, రేపు ఎంత ఇంప్రూవ్ అయ్యాం, మనం మనతో కంపేర్ చేసుకోవాలి. సెల్ఫ్ కంపారిజన్. ఇంప్రూవ్ అవ్వకుండా వెళ్తే ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నీట్లో 720కి 700 క్రాస్ చేయాలంటే మేబీ డిఫికల్ట్ అవ్వచ్చు, కానీ 600 క్రాస్ చేయడం అంత కష్టమే కాదు. ఇన్ఫాక్ట్ చాలా వరకు ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా ఎన్సీఆర్టీ చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసినా కూడా 600+ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, టాప్ కాలేజ్ ఏపీలో. అంటే ఎయిమ్స్ మంగళగిరి పక్కన పెట్టండి. ఎయిమ్స్ మంగళగిరి రావాలంటే 700 క్రాస్ చేయాలి. బట్ గవర్నమెంట్ కాలేజెస్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ రావాలనుకోండి, మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 720కి 635 ఉంది. అలాగే జిఎంసీ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్ 623 కట్ ఆఫ్ ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఉస్మాన్ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, 635, 639 కట్ ఆఫ్ అంతే. అదర్ సౌత్ ఇండియన్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు మెడికల్ కాలేజు, కోయికడ్ కాలేజు, తిరువనంతపురం కాలేజు, గాంధీ మెడికల్ కాలేజ్ ఇవనుకోండి 660+ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీలో విఎంఎంసి వర్ధమాన్ మహా మెడికల్ కాలేజ్ కానీ, లేకపోతే ఎంఏఏసి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఎంఏఎంసీ కానీ, వాటికి అగైన్ 690+ రావాలి. బట్ ఏమవుతుందంటే ఏపీ తెలంగాణలో మంచి కాలేజెస్ కూడా 620 అయిపోతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్ జనరల్ కేటగిరీకి 590 క్రాస్ చేసినా కూడా సమ్ గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీ అదే సీట్స్ వచ్చేస్తాయి, ఫ్రీ సీట్స్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దాని స్కోర్ చేయడం కష్టమే కాదు, అంత ప్రెషర్ ఫీల్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మెడికల్ సీట్స్లో ఈ మధ్య మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఇండియాలో 1.1 lakh 1,10,000 సీట్స్ ఉన్నాయి. అందులో చాలా సీట్స్ తీసుకోవట్లేదు చాలామంది. అంటే బి కేటగిరీ, సి కేటగిరీ పేమెంట్ ఎక్కువ ఉండి అది పే చేయాలి తీసుకోవట్లా. కానీ ఏ కేటగిరీ తీసుకో చాలా ఎక్కువ ఉన్నాయి, పెరిగాయి బేసికల్గా.
ఈవెన్ ఇప్పుడు చాలా స్టేట్స్ ప్రతి జిల్లాకి దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ గవర్నమెంట్ కాలేజ్, కాబట్టి అంత ప్రజలు తీసుకోకుండా ర్యాంక్ కొట్టచ్చు, పాసిబిలిటీ ఉంది. అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, అంటే ఎవరైతే మన దగ్గర జూనియర్ కాలేజ్ ఇంటర్ జాయిన్ అవుతారో దాంతోపాటు నీట్ కోచింగ్ తీసుకుంటారు, వీళ్ళకి ఏంటంటే ఈవెన్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మన టైం స్పెండ్ చేయాలి. అంటే మామూలుగా చాలామంది ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ ఎక్స్పెరిమెంట్స్ టైం స్పెండ్ చేయరు అసలు, అదేదో ఫైనల్ ఎగ్జామ్లో చూసుకుందాం అనుకుంటారు కానీ కాదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో బాటనీ జువాలజీలో ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 ఆన్సర్ చేయాలి, 90 ఆన్సర్ చేయాలి. ఫిజిక్స్లో 50 ఉంటాయి, 45 ఆన్సర్ చేయాలి. కెమిస్ట్రీ 50 ఉంటాయి, 45 ఆన్సర్ చేయాలి. ఈ ఆన్సర్ చేయాల్సిన వాటిలో కూడా 45 ఆన్సర్ చేయాలి. 45లో 30 క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, కాన్సెప్ట్గా ఉంటాయి. ఒక 15 క్వశ్చన్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉంటాయి. అందులో మల్టిపుల్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కొన్నిసార్లు ల్యాబ్లో మనం ప్రాక్టికల్స్ చేస్తేనే ఆన్సర్ చేసే లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అందుకనే మా జూనియర్ కాలేజ్లో ఈ ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అలా స్టూడెంట్స్ కూడా బేసికల్గా ఎగ్జామ్ ఎలా రాయాలి అనే ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నాలెడ్జే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 180 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, 200 మినిట్స్ టైం ఉంటుంది. ఎలా చేయాలంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్లో త్వరగా ఏ క్వశ్చన్స్ అయితే బాగా వచ్చో, డైరెక్ట్గా ఉన్నాయో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈజీగా ఉన్నాయో ఫస్ట్ ఆన్సర్ చేసేయాలి అవి. సెకండ్ రౌండ్లో ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయో అంటే వాటిని ఆలోచించాలి. 4 ఆప్షన్స్లో ఒక 2 మీకు తెలుసు అనుకుందాం. 4 ఆప్షన్స్లో 2 అయి ఉండొచ్చు, ఈ 2 తప్పు, ఈ 2 అయి ఉండొచ్చు అనుకున్నప్పుడు వదిలేయకూడదు. అసలు క్వశ్చన్ ఏమీ తెలియదు వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇప్పుడు కరెక్ట్ అయితే +4, తప్పు వస్తే -1, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అసలు ఏం తెలియదు వదిలేయాలి. కానీ కొంత తెలుసు కొంత తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇదే ఎగ్జామ్ టెక్నిక్స్ అంటే ఇవే. ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్లు ఉన్నాయండి. ఈ 10 క్వశ్చన్లో మీకు ఏంటంటే ABCD ఆప్షన్లో ఒక 2 తప్పు అని తెలుసు, ఇంకో 2 గెస్ చేయాలనుకోండి, గెస్ చేయాలి, తప్పలేదు. గెస్ చేస్తే ఏమవుతుంది, 10 క్వశ్చన్లో 3 కరెక్ట్ అయినా చాలు కదా, 3 కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే 4 2 ఎలిమినేట్ చేశారు, ఇంక 2 కాబట్టి ఖచ్చితంగా 5 కరెక్ట్ అవుతాయని చెప్పాలంటే. బట్ వర్స్ట్ కేసులో 3 కరెక్టే అనుకుందాం. 3 × 4 12 మార్క్స్. ఆ తప్పైన 7 × -1 -7 అంటే 5 మార్క్స్ వస్తున్నాయి కదా. 5 మార్క్స్ అండ్ ర్యాంక్స్ మొత్తం మారిపోతాయి. మీకు ఈ నీట్ ఎగ్జామ్లో 720కి 700 క్రాస్ చేసిన వాళ్ళు, అంటే ఈ 20 మార్క్స్ గ్యాప్లో 2400 స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్ కొంచెం పేపర్ డిఫికల్టీ పెంచవచ్చు, తగ్గచ్చు, కానీ లాస్ట్ ఇయర్ అంత ఎక్కువ మంది ఉన్నారు మనకి. అందుకనే ప్రతి 1 మార్క్కి 2 మార్క్స్కి మారిపోతుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎలా మారుతారంటే సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అందరికీ సేమ్ మార్క్స్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సేమ్ మార్క్స్ వచ్చాయి. బయాలజీ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, బయాలజీ సేమ్ అనుకోండి. కెమిస్ట్రీ ఎక్కువ వచ్చి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది సేమ్ అయితే ఫిజిక్స్, అది సేమ్ అయితే ఎవరికైతే నెగిటివ్ మార్కింగ్ తక్కువ వచ్చిందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది సేమ్ అనుకోండి, అగైన్ బయాలజీ ఎవరు తక్కువ వచ్చాయి నెగిటివ్ మార్క్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ తక్కువ వచ్చి, ఇలా చూసుకుంటూ వెళ్తారనమాట. అందుకని మనం చేసినప్పుడు కూడా పేపర్ని ఫస్ట్ బయాలజీ ఫినిష్ చేయాలి, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్, ఇలా చేయాలి. ఫస్ట్ రౌండ్ ఈజీ చేయాలి, సెకండ్ రౌండ్ డిఫికల్ట్ చేయాలి. ఈ రకంగా చేసుకుంటూ అలాగే బబులింగ్, మన ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయడానికి కూడా ఓవరాల్గా 200 మినిట్స్లో ఒక పావు గంట 20 మినిట్స్ అయినా కూడా బబుల్ చేయడం టైం అనేది పడుతుంది అనమాట. సో ఇటువంటి ఎగ్జామ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కాకుండా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎందుకంటే ఎగ్జామ్ హ్యాండిల్ ఎలా చేయాలి, స్ట్రెస్ లేకుండా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఏ ఆర్డర్లో వెళ్ళాలి, ప్రయారిటీ ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇప్పుడు చెప్తూ ఉంటేనే స్టూడెంట్స్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఈవెన్ కౌన్సిలింగ్లో కూడా నీట్ ఎగ్జామ్లో శరత్ చంద్ర నీట్ అకాడమీలో నీట్ కోచింగ్ ఇచ్చి మంచి మార్క్స్ తెప్పించడానికే కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తాం. కౌన్సిలింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్లో మనకి MCC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో మొత్తం అన్ని స్టేట్స్లోని గవర్నమెంట్ కాలేజెస్లో 15% సీట్స్ అక్కడ ఉంటాయి. ఇంకో 80% సీట్స్ మాత్రం స్టేట్ కోటాలో స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చేస్తాయి. వేరాజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఎయిమ్స్, జిప్మర్, AFMC, లేకపోతే ESIC, లేకపోతే ఈవెన్ BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, లేకపోతే AMU ఆల్ ఇండియా ముస్లిం యూనివర్సిటీ కానీ, ఇవన్నిట్లో 100% సీట్స్ ఆల్ ఇండియా కోటా, 100%. ఇంకా మా స్టేట్ వైజ్ ఉండవు. అదేంటంటే MCC చూసుకుంటుంది. అలాగే స్టేట్ లెవెల్ ప్రైవేట్ కాలేజెస్లో మొత్తం అన్ని సీట్స్ కూడా స్టేట్ కోటాలో ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిన తర్వాత స్టేట్ కోటా రౌండ్ 1, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2, స్టేట్ రౌండ్ 2, ఆల్ ఇండియా రౌండ్ 3, స్టేట్ రౌండ్ 3 ఇలా అవుతుంది. 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత 4th రౌండ్ ఏంటంటే స్ట్రే సీట్స్, వేకెన్సీస్ ఉంటాయి. దానికి ఏమవుతుంది, డైరెక్ట్గా మన కాలేజ్కి అప్లై చేసి అది సీట్ మనం స్కోర్ తీసుకోవాలి. అలాగే ఎగ్జిట్ కూడా ఫస్ట్ రౌండ్ అయింది, కావాల్సిన కాలేజ్ రాలేదు, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయినప్పుడు నాన్ రీఫండబుల్ అమౌంట్ ఏదైతే ఉందో, నాన్ రీఫండబుల్ అమౌంట్ అంటారు, దాన్ని కౌన్సిలింగ్ ఫీజ్ అంటారు. ఆ అమౌంట్ రాదు, ఉంటుంది. కానీ రీఫండబుల్ అమౌంట్స్ ఉంటాయి. రీఫండబుల్ అమౌంట్స్ అంటే మిగతా కాలేజ్ తక్కువ ఉంటాయి, 5,000 10,000 ఉంటాయి. కానీ డీమ్డ్ కాలేజ్ 2 లక్షలు ఉంటుంది ఈ రీఫండబుల్ అమౌంట్. ఇది ఫస్ట్ రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ అయితే మనకు వచ్చేస్తుంది, కానీ సెకండ్ రౌండ్ తర్వాత నుంచి రాదనమాట. ఇలాంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కావాల్సిన కాలేజ్ రావడానికి కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేయాలి, అది మేము చేస్తుంటాం. యాక్చువల్గా ఆ కౌన్సిలింగ్ హెల్ప్ చేయడం వల్లనే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా కూడా దే ఆర్ లైకింగ్ అస్ అనమాట. అంటే ఓన్లీ కోచింగ్ అనే కాకుండా ఇటువంటి కౌన్సిలింగ్ హ్యాండిల్ చేస్తుంటాం. ఇలా ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి స్ట్రెస్ లేకుండా ఆహ్లాదకరంగా ఎలా మనం వాళ్ళకి ప్రిపరేషన్ చేయించాలి
అనేది ఫోకస్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పే విధంగానే క్లాస్కి 50 మెంబర్సే ఉంటారు, ఏసీ క్లాస్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. హాస్టల్లో కూడా మాకు గర్ల్స్కి బాయ్స్ సపరేట్ క్యాంపస్లు ఉంటాయి, అన్ని క్యాంపస్లు సపరేట్గా ఉంటాయి. హాస్టల్లో కూడా రూమ్కి 4 మెంబర్సే ఉంటారు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది స్టూడెంట్స్కి. అలాగే క్యాంపస్ అటాచ్డ్ గ్రౌండ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఆడతారు కొంతమంది, యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, లేదా ఇండోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి క్యారమ్స్ చెస్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్కి మంత్లీ ఒక 3-4 టైమ్స్, ఒక 1 అవర్ చొప్పున 3-4 టైమ్స్ గ్రూప్ డిస్కషన్స్ అని, డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, సరదాగా అంటే కొన్ని యాక్టివిటీస్. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంటుంది, కొంతవరకు వాళ్ళు రిలాక్స్ అవుతుంటారు, ప్రెజర్ లేకుండా రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట. స్టూడెంట్స్కి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తుంటాం, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని, కోకర్ యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటాం జనరల్గా స్టూడెంట్స్తో. బేసికల్గా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కోచింగ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాకు 3rd ర్యాంక్ వచ్చింది, 5th ర్యాంక్ వచ్చింది, 22nd 24th ర్యాంక్స్ వచ్చాయి. అలాగే ఐఐటి అకాడమీలో కూడా 6th ర్యాంక్, 88th 91st ర్యాంక్ వచ్చింది. అలాగే నీట్ అకాడమీలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఎయిమ్స్కి వెళ్ళారు, 700+ చాలా మందికి వచ్చింది. అలా జ్యుడిషియల్ అకాడమీ. సో బేసికల్గా ఎటువంటిదైనా కూడా ఫిలాసఫీ ఒకటే, ఐడియా ఒకటే బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉంది, నీట్ ఏమవుతుందంటే ఐడియా ఏంటంటే బేసికల్గా ఏ ఎగ్జామ్కైనా మెటీరియల్ ఏదో ఫాలో అవ్వాలి, కాన్సెప్ట్స్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, సిలబస్ ఎప్పుడు ఫినిష్ చేయాలి, రివిజన్స్ ఎన్ని చేయాలి, ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి, ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మిస్టేక్స్ ఏవుతుంటాయో దాని ఒక ఎర్రర్ బుక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ఎర్రర్ బుక్లో దాని మళ్ళీ ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఆల్మోస్ట్ కామన్గా ఉంటాయి. ఐడియా ఇస్ సేమ్ ఇటువంటి ఎగ్జామ్ అయినా కూడా. అందుకని ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు చాలామంది, ఎంబీబీఎస్ చేస్తారు, ఎంబీబీఎస్ పీజీకి వెళ్ళిపోతారు, పీజీకి ఇంకొంతమంది మా దగ్గర మళ్ళీ వచ్చి ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటారు, ఐఏఎస్ సైన్స్ వస్తుంటాయి. సో వీ హ్యావ్ ఓవర్ ఐడియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ తీసుకోండి, బయాలజీ ఉంది, బయాలజీలో బ్రాడ్గా అంటే బాటనీ జువాలజీ బ్రాడ్గా చూస్తే థియరాటికల్ అంటే మెమరీ బేస్డ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, కాన్సెప్చువల్ అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చేరుకొని ఉంటాయి. మెమరీ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ అవ్వచ్చు, లేదా ఎకాలజీలో బయోజియో కెమికల్ సైకిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ బయోటెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్, డిఎన్ఏ టెక్నాలజీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ మెమరీ బేస్డ్ అనమాట. అలాగే కాన్సెప్ట్ బేస్డ్ ఏంటి, బయాలజీలో ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, అలా రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం, సెక్షువల్ అసెక్షువల్, అలాగే సెల్ డివిజన్, సెల్ స్ట్రక్చరు, ఫర్ ఎగ్జాంపుల్ మైటోసిస్, మియోసిస్, అలాగే ఈవెన్ బయోకెమిస్ట్రీ, ఎంజైమ్స్ ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఎంబీబీఎస్కి వెళ్ళినా కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మీకు ఫిజియాలజీ అంటే హ్యూమన్ బాడీలో ప్రతి ఆర్గన్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఫంక్షన్ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోనే కదా డిఫెక్ట్స్ అర్థం అవుతాయి, డిఫెక్ట్స్ ఏంటనేది డిఫెక్ట్ అర్థం చేసుకుంటేనే కదా నెక్స్ట్ స్టెప్లో మీకు ఫార్మకాలజీ అర్థం అవుతుంది. ఇలాగ ఒక ఆర్డర్ ఉంటుంది. అలా బయాలజీ కూడా అంతే. సో దీని చెప్పే విధానం వేరు, దీని విధానం వేరు, డిఫరెంట్గా ట్రీట్ చేయాలి వాటిని. పిల్లలు కూడా దాని వేరే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్ మ్యాప్స్ పెట్టుకోవాలి, అప్లికేషన్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. థియరాటికల్ బేస్ ఇందా చెప్పే విధంగానే థియరాటికల్ బేస్లో మెమరీ బేస్లో నిమోనిక్స్ అవ్వచ్చు, మైండ్ మ్యాప్స్ అవ్వచ్చు, లేదా బయో హ్యాక్ అని బుక్స్ ఉంటాయి, బయో హ్యాక్ అవి కూడా సజెస్ట్ చేస్తుంటారు పిల్లలకి. బయో హ్యాక్లో యాక్టివ్ రికాలింగ్ మెథడ్స్, ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తుంటారు. అలాగే కంప్యూటర్ ఫిజిక్స్ ఏమవుతుందంటే చెప్పే విధంగా ఎక్కువ మంది నీట్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ తక్కువ వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ దాకా మ్యాథ్స్ వీక్గా ఉంటారు. సో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇందా చెప్పాను కదా మీకు కైనమాటిక్స్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఇలా ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఫిజిక్స్లో కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అవ్వచ్చు, మోడర్న్ ఫిజిక్స్ అవ్వచ్చు, యూనిట్స్ డైమెన్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. సో ఫిజిక్స్లో మా మెటీరియల్ ఎలా ఉంటుంది, మా మెటీరియల్ అంటే ఫిజిక్స్లో ఎన్సీఆర్టీ సరిపోదు. మీకు బయాలజీలో, కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ ఓకే, కానీ ఫిజిక్స్లో సరిపోదు, ఎందుకంటే ఫిజిక్స్లో అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. ఎన్సీఆర్టీలో ఇచ్చిన క్వశ్చన్ సరిపో, ఇంకా ఎక్కువ అప్లై చేయాలన్నమాట. అందుకని మా మెటీరియల్ అవసరం అవుతుంది. ఫిజిక్స్లో మెటీరియల్ ఎలా ఉంటుందంటే ప్రతి చాప్టర్కి కూడా ఎక్సర్సైజెస్ ఓన్లీ కాన్సెప్చువల్ అంటే ఓన్లీ కాన్సెప్ట్స్ని, థియరీని, మెమరీని టెస్ట్ చేసే ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. ప్రాబ్లమాటిక్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, న్యూమరికల్స్ అవ్వచ్చు, వాటిలో మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 3 ఉంటాయి అనమాట. దానివల్ల మా మెటీరియల్ చేసిన తర్వాత స్టూడెంట్స్ బాగా స్ట్రాంగ్ అవుతారు వాటిలో. సో ఫిజిక్స్ అలా ఉంటుంది. ఇంక కెమిస్ట్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉందనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ దాకా లేని వచ్చేస్తాయి, నోమెన్క్లేచర్ అవ్వచ్చు, కొత్తగా ఉంటుంది అంతా కూడా. సో బాగా టైం స్పెండ్ చేయాలి దాని మీద, బేసిక్స్ అంతా కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాకల్టీ నోట్స్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మీకు ఎన్సీఆర్టీ ఇస్ గుడ్ సరిపోతుంది, కానీ ఎన్సీఆర్టీలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,3 డైమిథైల్ బ్యూటేన్ తీసుకోండి, 5 లైన్స్ స్ట్రక్చర్ ఉంటుంది, CH3 CH4 ఉంటాయి, CH4 ఉంటాయి, 5 లైన్స్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. అటువంటి బేసిక్స్ అయితే ఎన్సీఆర్టీలు ఉంటాయి, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ నోమెన్క్లేచర్లో లార్జ్ స్ట్రక్చర్స్ కానీ ఒక ఎగ్జాంపుల్స్ ఎవరు, డయాగ్రామ్స్ ఎవరు ఏమి ఉండవు, జస్ట్ టచ్ చేసి వదిలేస్తారు, ఎక్సెప్షన్స్ కూడా ఎవరు. అందుకనే మా ఫ్యాకల్టీ చేస్తారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ క్లాస్లో నోట్స్లో ఈ ఎన్సీఆర్టీలో ఇవ్వని ఎగ్జాంపుల్స్, స్ట్రక్చర్స్, ఎక్సెప్షన్స్ అన్నీ వస్తారన్నమాట. అది చాలా అవసరం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇలాగా చేస్తే సెకండరీకి వెళ్తే మళ్ళీ ఈజీ. ఆర్గానిక్ సెకండ్ ఇయర్ చాలా ఈజీగా, ఈ ఫస్ట్ ఇయర్ బేసిక్స్ అనుకోండి, సెకండ్ ఇయర్ మొత్తం అప్లికేషన్ చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఐసోమెరిజం బాగా అర్థమైంది అనుకోండి, సెకండ్ ఇయర్లో ఆప్టికల్ ఐసోమెరిజము, జామెట్రిక్ ఐసోమెరిజం బాగా అర్థమైపోతుంది, ఈజీ చేయగలుగుతారు. అలాగే ఈవెన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది, కెమికల్ బాండింగ్ అర్థం మొత్తం అర్థమైపోతుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంకా సిలబస్ తగ్గింది, లాస్ట్ ఇయర్ బాగా తగ్గించారు సిలబస్,
అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీశారు, మెటలర్జీస్ రిమూవ్డ్, హైడ్రోజన్ టాపిక్ మొత్తం తీశారనమాట. సో కొంచెం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ నా ఉద్దేశంలో ఫిజిక్స్ కన్నా కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఫిజిక్స్ అయినా కూడా ఫిజిక్స్ ఏంటంటే మనకి జేఈలా ఉండదు. జేఈ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి ఫిజిక్స్ అవసరం కాబట్టి అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. నీట్ ఫిజిక్స్ ఎలా ఉంటుందంటే ఫార్ములా గుర్తుంచుకొని సింగిల్ ఫార్ములా క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా గుర్తుంచుకొని రాసుకొని నోట్స్లో ఫార్ములా బాగా రివైజ్ చేసినా కూడా మనం చేసేచ్చు ఫిజిక్స్. కానీ ఫిజికల్ కెమిస్ట్రీ ఉండదు, మల్టిపుల్ ఫార్ములా ఉంటుంది, అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ కొంచెం బాగా తెలియాలి. అందుకనే ఫిజికల్ కెమిస్ట్రీలో మా మెటీరియల్ అయితే హెల్ప్ అవుతుంది. ఎన్సీఆర్టీ సరిపోదు, మా మెటీరియల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మోల్ కాన్సెప్ట్, స్టాయికియోమెట్రీ మొత్తం కూడా ఎక్కువ రివైజ్ చేయాలి. సో ఈ రకంగా నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది, చాలా ఈజీగా ర్యాంక్ వస్తుంది, మంచి మార్క్స్ ఈజీగా వస్తాయి. అలాగే మేము కూడా స్టూడెంట్స్ సెగ్రిగేషన్ చేయం, అంటే టాపర్స్ అని డల్లర్స్ అని చెప్పి అలాగా క్లాసెస్లో ఉండదు, క్లాస్ ఒకేలా ఉంటాయి. స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ వాటి బట్టి ఒక కైండ్ ఆఫ్ డివిజన్ చేసి ఎవరైతే కొంచెం ఇనీషియల్గా డీమోటివేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీ ఇచ్చి ఎగ్జామ్స్ ఈజీ పెట్టి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత అలా లెవెల్ పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళతో కూడా ర్యాంక్ కొట్టించగలుగుతాం. ఆ మెథడ్ వేరనమాట. సో ఈ రకంగా చేస్తాము. ప్రిపేర్ వెరీ వెల్. నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అవుదాం అనుకునేవాళ్ళు, 10th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత మనం మార్చి 10th అయిపోతుంది మీకు, మార్చి కల్లా. ఏప్రిల్లో మా దగ్గర బ్రిడ్జ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏప్రిల్ నెలంతా మేము చేస్తామంటే 8th, 9th, 10th క్లాస్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఏవైతే స్టూడెంట్స్ కొంచెం వీక్గా ఉంటారో అవన్నీ స్ట్రెంథన్ చేస్తాం, రివిజన్ చేస్తాం, బాగా స్ట్రాంగ్ అవుతారు. May 1st నుంచి ఏంటంటే కంప్లీట్గా ఇంకా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసి, అంటే 8th, 9th, 10th ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. అది బ్రిడ్జ్ కోర్స్ అంటారు దాన్ని. మేము ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసి 15 నెలల్లో మొత్తం ఫినిష్ చేస్తాము. లాస్ట్ 8 to 9 months అంతా కూడా రివిజన్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మార్చిలో, సెకండ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ కాలేజ్లో కానీ కోచింగ్ లేకపోతే నీట్కి షార్ట్ టర్మ్ మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఒక 2.5 months షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. అది తీసుకొని కూడా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చాలా మంచి ర్యాంక్స్ వచ్చిన ఉన్నారు. అలాగే ఈవెన్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇప్పుడు నీట్ రాస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కూడా 10 months ఉంటుంది. లాంగ్ టర్మ్ యాక్చువల్గా మా దగ్గర జాయిన్ అయితే వాళ్ళు ఎందులో వీక్గా ఉన్నారో వాటిని సందం చేసుకుంటూ వెళ్ళి బాగా రివిజన్ చేయించి ప్రాక్టీస్ చేయించి హెల్ప్ చేసి మేము ర్యాంక్ కొట్టించగలుగుతాం. సో ఇలా 3 అంటే శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో 2 years అవ్వచ్చు ఇంటర్మీడియట్ ప్లస్ నీట్, షార్ట్ టర్మ్ 2.5 months నీట్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ 10 months కూడా నీట్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. ఈ రకంగా యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ శరత్చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ శరత్చంద్ర నీట్ అకాడమీ. ఆల్ ది బెస్ట్.